భగవద్గీత అర్జున విషాదయోగం 33వ శ్లోకం. త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రా తదైవ చ పితామహాః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. మనము ఎవరి ఆశ కొరకైతే ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో వారే ప్రాణము వీడుటకై సిద్ధపడి ధనములను వదులుకొని యుద్ధమునకు నిలిచి ఉన్నారు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమళ్ళు, మేనమామలు, మామలు, బావలు, ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచ్చట వచ్చియున్నారు. భగవద్గీత అర్జున విషాదయోగం 34వ శ్లోకం. మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ఏతాన్న హంతుమిచ్ఛామి జ్ఞతోపి మధుసూదన. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ మధుసూదన, నన్ను చంపుటకై వచ్చువారైనను నేను వీరిని చంపలేను. ముల్లోకాధిపత్యము కొరకైనను వీరిని చంపు ఆశ నాకు లేదు. ఇక ఈ సాధారణ భూమండల విషయమునకై చంపగలనా? భగవద్గీత అర్జున విషాదయోగం 35వ శ్లోకం. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే నిహత్య దార్త్రరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ జనార్దన, ఈ దుర్యోధనాదులను చంపి పొందు విజయముపై మనకు ప్రీతి ఏర్పడదు. దుర్మార్గులైన వీరిని చంపుట వలన మనకు పాపమే కలుగును.